చిన్న మంచి ఫోటోలు చూడండి. ఇది అన్న పక్కన సెంటర్లే చూడండి బాబు. కూర్చో చిన్న పన్న కూర్చోండి కూర్చోండి పాప కూర్చోండి. కానీ 2 నిమిషాలు అట్ట ఇటు వాళ్ళు అన్నం రావద్దా. డిఎస్సీ అక్రమాలపై డిఎస్సీ అక్రమాలపై డిఎస్సీ అక్రమాలపై విద్యాశాఖ మంత్రి డిఎస్సీ అక్రమాల శ్రీకాంత్ రెడ్డి నాయకత్వం ఫీజు రియంబర్స్మెంట్ అక్రమాలపై ఫీజు రియంబర్స్మెంట్ విచారణ అక్రమాలపై ఫీజు రియంబర్స్మెంట్ అక్రమ డిఎస్సీ అక్రమాలపై వెంటనే డిఎస్సీ అక్రమాలపై వెంటనే డిఎస్సీ అక్రమాలపై వెంటనే అవినీతి మంత్రి నారా లోకేష్ వెంటనే అవినీతి మంత్రి నారా లోకేష్ వెంటనే ఫీజు మంత్రి బకాయిలు వెంటనే ఫీజు మంత్రి బకాయిలు వెంటనే ఫీజు మంత్రి బకాయిలు వెంటనే రాయచూరు జిల్లా కేంద్రాన్ని వెంటనే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు వెంటనే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు వెంటనే రాయచూరు జిల్లా కేంద్రాన్ని వెంటనే రాయచూరు జిల్లా అక్రమాలపై వెంటనే డిఎస్సీ అక్రమాలపై వెంటనే డిఎస్సీ అక్రమాలపై వెంటనే అవినీతి మంత్రి నారా లోకేష్ శ్రీకాంత్ నాయకత్వం. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ వెంటనే డిఎస్సీ అక్రమాలపై వెంటనే అవినీతి మంత్రి నారా లోకేష్ వెంటనే అవినీతి మంత్రి నారా లోకేష్ వెంటనే అవినీతి మంత్రి నారా లోకేష్ వెంటనే సమస్య కోసము న్యాయం కోసము ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి దాదాపు 152 సార్లు ప్రశ్న పత్రాలు లీకేజ్ అయితే దానికి బాధ్యుడైన శాంతియుతంగా జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో నిరసనలు విద్యార్థులు చేస్తూ ఉంటే ఆంగ్లేయులు కూడా అంత దుర్మార్గంగా దౌర్జన్యం చేసి ఉంటారు. ఆ విధంగా విద్యార్థులను దౌర్జన్యం చేశారు. ఈ రాష్ట్రంలో కూడా అక్కడ బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన అవసరం విద్యార్థులు ధైర్యంగా ముందుకు రావాలా, పోరాడాలా, తమ హక్కుల కోసం, న్యాయం కోసం, తమ భవిష్యత్తు కోసం, తమ బిడ్డల భవిష్యత్తు కోసం పోరాడాలి. లేని పక్షంలో ప్రశ్నించే వాళ్ళే లేకపోతే మళ్ళా పేపర్లు లీకేజీలు అవుతాయి, ఇక్కడ మళ్ళా అక్రమాలు జరుగుతాయి. రాయచోటి నియోజకవర్గంలో డిఎస్ఐ అక్రమాలపైన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీకాంత్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో ఈరోజు రిలే నిరాహార దీక్షలు 3 రోజులు కూర్చోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సోమవారం రోజు భారీ ఎత్తున శాంతియుత నిరసన ర్యాలీ కూడా తెలపడం జరుగుతూ ఉంది. ఈ రిలే నిరాహార దీక్షలకు, ఈ ర్యాలీకి ముఖ్య కారణం ఏమంటే డిఎస్సిలో జరిగిన అక్రమాలు, అవకతవకలే. డిఎస్సిలో ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో ఉత్తీర్ణులుగా గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేవు. ఎటువంటి అర్హత లేని వాళ్లకు ఉద్యోగాలు, డబ్బు పెడితే డబ్బు చెల్లిస్తే ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం.
ఆ విషయంపైనే మా పోరాటం. న్యాయం జరగాలి, సిబిఐ విచారణ చేపించాలి. అందులో ఇంకో ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ 10,000 కోట్లు బకాయిలు పెట్టేసింది ఈ కూటమి ప్రభుత్వం. 10,000 కోట్ల బకాయిలు చెల్లించకపోతే విద్యార్థులు యూనివర్సిటీలకు కాలేజీలకు వెళ్తే వాళ్లకు సర్టిఫికేట్లు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు సొంతంగా డబ్బులు చెల్లిస్తే కానీ వాళ్ళకి సర్టిఫికేట్లు లేకపోతే ఏ ఉద్యోగానికి అప్లై చేసుకునే దానికి ఇంకో ఇంకా వేరే విద్యలు అభ్యసించడానికి కూడా లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఫస్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలి. ఇంకోటి కూటమి ప్రభుత్వము ముఖ్యంగా హామీ ఇచ్చి వచ్చిండేది, ప్రభుత్వం గద్దెనెక్కింది వచ్చేసి నిరుద్యోగ భృతి కల్పిస్తామని. ఆ నిరుద్యోగ భృతి ఇంతవరకు ఒక్కరిని కూడా చెల్లించలేదు. ముఖ్యంగా నిరుద్యోగ భృతి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి మీరిచ్చిన హామీ ప్రకారంగా చెల్లించాల్సిందే కోరుతున్నాం. ఈరోజు రాయచోటి నియోజకవర్గం నుంచి ప్రతి యువకులు, విద్యావంతులు, విద్యార్థులు, ప్రజలు, ఆడవారు, మగవారు అందరి నినాదం ఒకటే. రాయచోటి జిల్లా కేంద్రంని తరలించేసి మదనపల్లికి తీసుకెళ్లడం ఎంత మటుకు సబబు. ఇక్కడ అన్ని రకాల ఇప్పుడు తీసుకుంటే అన్ని రకాల ఆఫీసులు ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోయాయి. డిఎంహెచ్ఓ ఆఫీస్ కానీ, ఇక్కడ ఏపీసీఎస్ ఆర్టీసీ ఆర్ఎం ఆఫీస్ కానీ, ఇట్లా జిల్లాకు సంబంధించిన అన్ని ఆఫీసులు వెళ్ళిపోయి ఇక్కడ జిల్లాకు ఈజ్ ఆఫ్ బిజినెస్ ఫ్రాంచైజీలు కూడా ఆగిపోయి ఇక్కడ ఉద్యోగాలు లేకపోయి జిల్లా సంబంధించిన ఆఫీసుల కాడ ఏదైనా వ్యాపారాలు చేసుకొని హోటళ్ళు పెట్టుకొని బ్రతుకుతున్న వాళ్ళ బ్రతుకు తెరువును కూడా పొట్టను కోసేసి రాబోయే యువతరానికి ఇక్కడ జిల్లా కేంద్రానికి సాధించడానికి మా నాయకుడు శ్రీకాంత్ రెడ్డి ఎనలేని కృషి చేసి ఇది ఒక వెనుకబడిన ప్రాంతం, ఈ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి తెచ్చుకోవాలంటే జిల్లా కేంద్రం అయితేనే అభివృద్ధి జరుగుతుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ చాలా కష్టపడి ఇక్కడ జిల్లా కేంద్రం తీసుకురావడం జరిగింది. మేము ఇంకో జిల్లాకు నిర్మించుకోవడానికి మేము వ్యతిరేకం కాదు, మదనపల్లి జిల్లా కేంద్రం చేసుకునేదానికి మేము వ్యతిరేకం కాదు. కాకపోతే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక జిల్లా కేంద్రం ఏర్పడి ఆ జిల్లా కేంద్రం పోయిందంటే ఒకటి రాయచోటినే. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గెజిట్లో కూడా 26 జిల్లాలే ఉన్నాయి. దాంతోపాటు పరిపాలన కూడా మన రాయచోటి నుంచే చేయాలని చెప్పి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వలన గెజిట్ జీవో రూపంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈడి నుంచే చేయాలి. వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఎక్కడైనా ఉద్యోగాలు వేసుకోవాలన్నా ఈ రోజుకి కూడా కలెక్టర్ గారు ఈడి నుంచే మదనపల్లికి వెళ్ళి వర్క్ చేసుకొని, కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, ఎస్పీ గారు కానీ అందరు ఇక్కడి నుంచే వెళ్ళి వర్క్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. అంటే అంత అనువైన ప్రదేశంగా వాళ్లకు భవనాలు కానీ అన్నీ ఏర్పాటు చేయడంలో కూడా జరిగింది. మా ప్రాంతానికి అన్యాయం చేయొద్దు, మీరు భేషజాలకు వెళ్ళొద్దండి. ఇక్కడ ఇంతకుముందు కిరాయి ఉండే ఇల్లులు కూడా ఖాళీ అయిపోయినాయి. ఒక రియల్ ఎస్టేట్ అంటే ఒక భూమి కూడా ఎవరైనా పెళ్లికో ఉద్యోగానికో ఏదైనా చదువుకో అమ్ముకునే పరిస్థితి లేదు. మా పొట్ట కొట్టద్దండి. రాయచోటి నియోజకవర్గాలలో ఉండే ప్రతి ఒక్కరి చిరకాల కోరిక మళ్ళీ పునర్మించండి, మాకు అన్యాయం చేయొద్దు. మేము పార్టీలకు అతీతంగా ఇక్కడ ఉండే స్థానికంగా ప్రజలుగా మేము చెప్తున్నాం, రాయచోటి జిల్లా కేంద్రం మళ్ళీ ప్రకటించాలి. ప్రకటించకపోతే మటుకు తీవ్రంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తాం. రాయచోటి ప్రాంతంలో మన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే మన మిథున్ రెడ్డి గారు, అలాగే మన శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు 3 రోజులు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా 2వ రోజు రిలే దీక్షలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులకి, అలాగే విద్యార్థి సంఘాలకి, అలాగే అనుబంధ సంఘాలకి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఏదైతే గతంలో కూటమి ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో డిఎస్సి మీద, అలాగే ఫీజు రీయింబర్స్ మీద, అలాగే నిరుద్యోగ భృతి మీద ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిందో అది ఏది నెరవేర్చకుండా నిర్వీర్యం చేస్తున్నారు. ఇలా చూసుకుంటే డిఎస్సిలో ఎన్నో అక్రమాలు చేస్తూ లంచాలు తీసుకొని స్పోర్ట్స్ కోటాలు అని చెప్పేసి ఒక జీవో విడుదల చేసి పేకాట ఆడేవాళ్ళని కూడా ఉద్యోగాలు ఇచ్చిన పాపాన ఈ కూటమి ప్రభుత్వం అని
ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అలాగే ప్రజలకు కూడా తెలుపుకుంటూ, అలాగే ఆ జీవోని ఏదైతే ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఆ జీవోని కూడా రద్దు చేయడం జరిగింది. ఇది ఎక్కడా లేని విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వము మనుషుల ప్రాణాలతో అలాగే వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉండదు. ఇలా చూసుకుంటే డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నారు 3,000 రూపాయలు. అది ఇవ్వకపోగా ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ప్రతి విద్యార్థికి ఇస్తారన్నారో కాలేజీలలో స్కూళ్ళు కట్టలేక వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వకుండా వేరే స్కూళ్ళకి పోతా ఉంటే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వకుండా వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్స్ ఏదైతే ఉండదో అది కూడా విడుదల చేయాలని ఈ విద్యార్థి సంఘాలు వైసీపీ నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే చూసుకుంటే మన రాయచోటి జిల్లా కేంద్రాన్ని గతంలో ఎప్పుడు లేని విధంగా చరిత్రలో ఈరోజు ఉండే జిల్లాని 3 సంవత్సరాలు ఉండే జిల్లాని తీసేసి మదనపల్లికి ఇవ్వడం జరిగింది. మదనపల్లికి ఇచ్చినారు కానీ ఏదైతే రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉన్నిందో అన్ని సదుపాయాలు అన్ని సౌకర్యాలతో ఆఫీసర్లు అయితేనేమి ఉద్యోగస్తులు అయితేనే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉద్యోగాలు చేసినప్పుడు బాగా క్షేమంగా చేస్తూ అన్నారు. ఇప్పుడు అక్కడ పోయినాక వాళ్ళు కూడా ఆ వసతి లేదని చెప్పేసి లబోదిబో అంటున్నారు. ఇక్కడ ఉండే జిల్లాని అక్కడ వేసినారు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలాగే మన రాయచోటి ఏ పాపం చేసిన రాయచోటి ప్రజలు, విద్యార్థులు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఏదైతే మీరు ఎన్నికల్లో ఈ రాయచోటి బంగ్లా దగ్గర ఏదైతే ఇప్పుడు మేము నిరాహార దీక్ష చేస్తున్నారో ఇక్కడి నుంచే రాయచోటి ప్రజలకందరికీ కూడా రాయచోటి జిల్లా ఎక్కడికి పోదన్నారు. అలాంటి జిల్లాని మీరు ఎందుకు మదనపల్లికి మార్చినారు? మారిస్తే మనకేమి రాయచోటి ప్రజలు ఎవరు కూడా ఇది చేయడం, ఏదైతే మన రాయచోటి జిల్లా ఏదైతే ఉండదో అది మళ్ళీ కూడా పునరుద్ధరించాలని రాయచోటి ప్రజల తరఫు నుంచి మేము సభాముఖంగా తెలుపుకుంటూ, ఇది రాయచోటి ప్రజల ఆవేదన అని మీకు వినిపించడం లేదా అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో 175 నియోజకవర్గాలలో ఈరోజు విద్యార్థుల కోసం, యువత కోసం, నిరుద్యోగుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలే నిరాహార చేపట్టడం జరిగింది. అందులో భాగంగా రాయచూటిలో శ్రీకాంత్ రెడ్డి గారు సూచన మేరకు కూడా ఈరోజు 2వ రోజు రిలే దీక్ష ప్రారంభం అయింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చెప్తూనే ఉంది, చంద్రబాబు నాయుడు ఒక మోసం, ఒక కుట్ర, ఒక దగ అని. ఏదైతే 16,000 ఉద్యోగాల పేరుతో మెగా డిఎస్సీని పెట్టి ఒక దగా డిఎస్సీ చేశాడు. ఈరోజు 11 లక్షల మంది రాసిన ఈ డిఎస్సీలో మెరిట్ టెస్ట్ పెట్టి ఇవ్వలేదు, కాల్ లెటర్ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ప్రతి ఒక్క చోట అక్రమాలు. ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేత పేపర్ తయారు చేయించాడు. అదే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కానీ తీరా ఆ అబ్బాయి ఎప్పుడైతే కాల్ లెటర్ గారికి ఇంటర్వ్యూకి మెరిట్ టెస్ట్ అప్లోడ్ పేరు పెట్టి తీసేసినారు. అంటే ఇంకా అంతకన్నా ఘోరమైన సంఘటన ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో కనీసం పార్టిసిపేట్ సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగం ఇచ్చారు. అదే గేమ్లో మెరిట్ లిస్ట్లో ఉండి గోల్డ్ మెడల్ పొందిన ఉద్యోగం రాలా. అడుగడుగున మోసం. 10 లక్షల నుంచి 25 లక్షల వరకు మంత్రి నారా లోకేష్ కార్యాలయమే ఈ డిఎస్సీ దంతా పని వ్యాపారం చేసింది. అదొకటైతే మరొక విషయం, దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఈరోజు ఫీజు రిమెంట్స్ బకాయిలు ఉన్నాయి రాష్ట్రంలో. 2 సంవత్సరాలు పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇటు విద్యార్థులు కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు కళాశాల యాజమాన్యాలు సైతం కూడా వాళ్ళకు ఫీజు రిమెంట్స్ రాక వాళ్ళు కూడా ఈరోజు జీతాలు ఇచ్చుకోవాల్సిన స్థితిలో కూడా ఈరోజు కాలేజ్ యాజమాన్యాలు ఉంటాయి. వీటన్నిటి కోసం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాయచూటిలో పోరాటం చేస్తున్నాం. మరో విషయం, మన రాయచూటి ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం, కరువు ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక శతాబ్దకాల కళ, ఈ ప్రాంతంలో ఒక ఆర్డీఓ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం ఉండాలని. అలాంటి ఈ ప్రాంతానికి శ్రీకాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసి ఒక జిల్లా కేంద్రం ఏర్పాటు జరిగింది. ఈ టైంలో ఈ కూటమి అధికారంలోకి వచ్చేసి ఈ జిల్లా కేంద్రాన్ని, ఈ రాయచూటి ప్రజల మనోభావాల్ని, రాయచూటి ప్రజలను గొంతు కోసి ఇక్కడ వ్యాపారస్తులు కావచ్చు, రైతాంగాన్ని కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, పూర్తిగా ఈ రాయచూటి ప్రాంతాన్ని అన్యాయం చేసింది కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నది, నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలి. ఏదో అధికారం కోసం ఊరు తిరిగి ఈ కూటమి పార్టీలో ఏదో ఊరు తిరిగి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, మీకు నిరుద్యోగ భృతి ఇస్తాం, 3,000 రూపాయలు నిరుద్యోగం ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగుల దగ్గర ఓట్లు దండుకున్న ఈ పార్టీలు ఈరోజు అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు కనీస నిరుద్యోగాల గురించి మాట ఎత్తడం లేదు.
ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారో దాదాపు 2 సంవత్సరాలు అయింది. ప్రతి నిరుద్యోగికి 1,10 రూపాయలు 1,10,000 రూపాయలను వెంటనే చెల్లించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల తరపున, యువత తరపున, రైతాంగం తరపున ఎల్లవేళలా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఉద్యోగం పొంది మెరిట్ లిస్ట్లో కూడా ఉండి చివరి కాల్ లెటర్ వచ్చి కూడా అన్నకు ఉద్యోగం రాలేదు. ఇవన్నీ కూడా ఈరోజు మీ కళ్ళారు జరిగిన వాస్తవాలను వివరిస్తారు. నమస్కారం సార్, నా పేరు సయ్యద్ జమీల్. నేను రాయచోటి వాసిని. గత డిఎస్సి 2025లో ఎస్ఏ బయాలజీ ఉర్దూ మీడియంలో నేను ఎగ్జామ్ రాశాను డిఎస్సిలో. ఇందులో కడప డిస్టిక్లో 2 పోస్టులు ఉన్నాయి సార్. ఒకటి జనరల్లో, ఒకటి ఈడబ్ల్యూఎస్ పోస్టులు ఉన్నాయి. ఈ జనరల్లో ఎవరైనా పోవచ్చు, కానీ ఈడబ్ల్యూఎస్ అనే పోస్ట్కి ఓసీ వాళ్ళు మాత్రమే అర్హులు అవుతారు. ఈ 2025లో తీసుకున్నటువంటి వ్యక్తి పోస్టు అతడు ఓసీ కాదు, బీసీగా గత డిఎస్సిలో 2008, 12, 18 డిఎస్సిలో అతడు షేక్గా ఉండి ఈ డిఎస్సిలో మాత్రమే 2025 డిఎస్సిలో కేవలము ఓసీగా పెట్టుకోవడం వల్ల అతని వల్ల నాకు రావాల్సినటువంటి ఉద్యోగాన్ని నేను కోల్పోవడం జరిగింది. నేను గత 15 సంవత్సరాలుగా చదువుతూ వస్తున్నాను. ఈ రిజర్వేషన్ వల్ల, ఈడబ్ల్యూఎస్ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది అనుకున్నప్పుడు ఈ వ్యక్తి ఇలా నాకు అన్యాయం చేయడం జరిగింది. ఇదే విషయాన్ని నేను వెరిఫికేషన్ సమయం నుంచి నేను డిఓ సార్కి, తర్వాత ఎంఆర్ఓ డిఓ సార్కి, తర్వాత కలెక్టర్ సార్కి, తర్వాత నారా లోకేష్ సార్కి, తర్వాత విజయరామరావు సారు, తర్వాత తమ్మీమేం అన్సారియా మేడం అందరికీ కూడా నేను కలవడం జరిగింది. వ్యక్తిగతంగా ఆఫీసులో పోవడం జరిగింది. దీనికి గురించి ఇంతవరకు అయితే దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం లేదు. ఇంకో విషయం ఏమంటే కడపలో డిఆర్ఓ రిపోర్టు 1 సంవత్సరం నుంచి ఇంతవరకు రిపోర్టు ఇవ్వడమే లేదు సార్. నేను 1 సంవత్సరం నుంచి అని అడుగుతున్నాను. ఇంకో నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. ఆ రిపోర్ట్కు ఇంతవరకు 1 సంవత్సరం నుంచి ఒక రిపోర్ట్ ఇవ్వడం లేదు. ఆల్రెడీ అందరికీ తెలుసు తప్పు జరిగింది అని తెలుసు. ఈ తప్పును కవర్ చేస్తున్నాను సార్. అందుకోసం నాకు న్యాయం చేయనని నేను 1 సంవత్సరం నుంచి నేను చాలా కష్టపడుతున్నాను. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను నా పోస్ట్కి. నాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను సార్. మునవ్వర్ రసూల్ అనే వ్యక్తి వనిపెంట వాసి సార్, మైదుకూరు మండలం వనిపెంట వాసి. ఇతడు గత డిఎస్సిలో అతడు బీసీఈగా ఉన్నాడు సార్. 2025లో డిఎస్సిలో మాత్రమే అతడు ఇక్కడ 2025లో మాత్రమే ఓసీ పెట్టుకున్నాడు. కానీ ఇదే వ్యక్తి గత డిఎస్సిలో 2008లో ఇదే వ్యక్తి ఇక్కడ షేక్గా ఉన్నాడు. తర్వాత 2012 డిఎస్సిలో కూడా అదే వ్యక్తి షేక్గా ఉన్నాడు. 2018 డిఎస్సిలో కూడా అదే వ్యక్తి షేక్గా ఉన్నాడు. కానీ 2025 డిఎస్సిలో మాత్రమే అతడు ఓసీ అయిపోయాడు. ఎలా అవుతాడు సార్? ఓసీ అలా మారడానికి లేదు సార్. ఇదే విషయాన్ని ఇక్కడ డిఆర్ఓ రిపోర్ట్ కూర్చోండి. ఇతని యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు. ఇక్కడ బీసీ అనే వాళ్ళు స్టేట్ జాబులకి అప్లికేబుల్ కాదు సార్. అది సెంట్రల్ జాబులకి వాళ్ళు అప్లికేబుల్ అవుతారు, ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ఈ డిఆర్ఓ రిపోర్ట్ కూడా చూడండి. ఇక్కడ కూడా ఉంది డిఆర్ఓ ఎంక్వైరీ రిపోర్ట్ అని. ఇంకా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాడు సార్. ఈ రిపోర్ట్ ఇవ్వడం లేదు, దీనికి ఆన్సర్ ఇవ్వడం లేదు. ఇంకా 1 ఇయర్ అవుతాను సార్, దాదాపు 1 ఇయర్ అయింది. ఇప్పటికీ 1 ఇయర్ సార్. మీకు రావాల్సిన జాబ్ అది? అవును సార్. అతడు ఓసీ పెట్టుకోవడం వల్ల నాకు పోయింది సార్ జాబ్. మీ పేరు ఏం పేరు? నా పేరు సయ్యద్ జమీల్ సార్, రాయచోటి సార్.